Very good morning. SBI PO explanation. In the following questions, two statements numbered 1 and 2 are given. On solving them, we get quantity 1 and quantity 2 respectively. Solve for both the quantities and choose the correct option. Q and Q2 landi. First one. Two boats A and B start towards each other from two places P and Q with their respective speeds in still water 18 km per hour and 12 km per hour. Two boats A and B start towards each other from two places P and Q. P and Q two places అని చెప్తున్నాడు. This is P, this is Q. Two boats, this is A ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది, B ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. Towards each other, opposite direction. M ఇచ్చాడు ఇక్కడ, M is equal to 18 km per hour ఇది M is equal to 12 km per hour. M is equal to 12 km per hour. Okay. Two boats A and B start towards each other from two places P and Q with their respective speeds in still water 18 km per hour and 12 km per hour. That is the information for quantity 1 and quantity 2. రెండిట్లీ కూడా ఇన్ఫర్మేషన్ అది. Quantity 1, if A proceeds up and B proceeds downstream, they will meet each other after 4 hours. Then the distance between P and Q. ఈ రెండిట్లో ఇదేమో అప్ స్ట్రీమ్ ట్రావెల్ చేస్తుందట, ఇదేమో డౌన్ స్ట్రీమ్ ట్రావెల్ చేస్తుందట. ఇది అప్ స్ట్రీమ్ ట్రావెల్ చేస్తే దీని స్పీడ్ ఏమవ్వాలంటే 18 + s అవుతుంది. M + s కదా, 18 + s. సారీ, అప్ స్ట్రీమ్ అయితే 18 - s. ఏ ట్రావెల్ చేస్తుంది అప్ స్ట్రీమ్, ఏ ప్రొసీడ్స్ అప్ స్ట్రీమ్, బి ప్రొసీడ్స్ డౌన్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ అంటే ఇది 12 + s అవుతుంది. స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఇస్ 18 - s, 12 + s. కానీ రెండు ఆపోజిట్ డైరెక్షన్ వస్తున్నాయి. ఇఫ్ టూ బాడీస్ ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, ద రిలేటివ్ స్పీడ్ ఈస్ సమ్ ఆఫ్ దేర్ స్పీడ్స్. ఇఫ్ టూ బాడీస్ ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, ద రిలేటివ్ స్పీడ్ ఈస్ సమ్ ఆఫ్ దేర్ స్పీడ్స్. అంటే ఇప్పుడు +s - s క్యాన్సిల్ అయిపోద్ది. అప్ స్ట్రీమ్ స్పీడ్ లో -s, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ లో +s క్యాన్సిల్ అయిపోయి 18 + 12 30 అవుతుంది రెండింటిలో ఒక రిలేటివ్ స్పీడ్. ఇప్పుడు డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. 30 is the relative speed, time 4 hours. Therefore 120 kilometers is the distance. The distance between P and Q is 120 kilometers. That is Q1. Q1 is 120 kilometers. Next, Q2. If A proceeds upstream from P to Q and 1 hour later B proceeds downstream from a point D kilometers away from Q and travels towards Q, reach both the boats point Q at the same time, then what is the value of D if stream flows at 3 kilometers per hour? ఓకే, Q1 20 వచ్చిందండి, Q1 120 కిలోమీటర్స్ వచ్చింది. Q2 మాట్లాడదాం. Q2 మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే వాడు P ఇక్కడ పాయింట్ P అండ్ దిస్ ఇస్ పాయింట్ Q అండి. దిస్ ఇస్ P, దిస్ ఇస్ Q. ఈ Q నుంచి కొన్ని కిలోమీటర్లు D కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందట బోట్ బి. బోట్ బి అక్కడ స్టార్ట్ అయిందట. బోట్ బి డైరెక్షన్ లో దీని ఎంఎం 12 కిలోమీటర్స్ per hour, డౌన్ స్ట్రీమ్ కాబట్టి 12 + s ఇది. బట్ s is given, that is 3. s is given, that is 3. ఇది ఏ ఏమో అప్ స్ట్రీమ్ వెళ్తుంది. అప్ స్ట్రీమ్ 18 - 3. 18 - 3 అంటే దీని స్పీడ్ ఏమో 15 కిలోమీటర్స్ per hour, దీని స్పీడ్ కూడా 15 కిలోమీటర్స్ per hour. రెండు సేమ్ స్పీడ్ వెళ్తున్నాయి. ఇది అప్ స్ట్రీమ్ స్పీడ్ 15 అయితే దీని డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 15 అయింది. ఓకే, బట్ ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందో 1 hour లేట్గా ఇది స్టార్ట్ అయిందట. 1 hour లేట్గా ఇది 1 hour లేట్గా స్టార్ట్ అయింది. ఇదేమో ఇది ఆల్రెడీ మనకి P to Q డిస్టెన్స్ 120 kilometers. P to Q, the distance between P and Q is 120. ఈ 120 kilometers 15 స్పీడ్ తో వెళ్ళేది ఎన్ని అవర్స్ పడుతుందంటే టైం క్యాలిక్యులేట్ చేస్తే టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. 120 kilometers 15 స్పీడ్ తో వెళ్తే 8 hours టైం పడుతుంది. 8 hours టైం టేకెన్ టు రీచ్ Q ఫర్ బోట్ ఏ. బోట్ ఏకి ఈ 120 kilometers ట్రావెల్ చేయడానికి 8 hours టైం పట్టింది. మరి ఇది 1 hour లేట్గా స్టార్ట్ అయిందని చెప్తున్నాడు. అండ్ ఇఫ్ ఏ ప్రొసీడ్స్ అప్ స్ట్రీమ్ ఫ్రమ్ P to Q and 1 hour later B proceeds downstream from a point D kilometers away. D kilometers away నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అది 1 hour later అంటే 7 hours. దీని స్పీడ్ ఎంత ఉందండి? therefore distance అది ఎంత ట్రావెల్ చేస్తుందంటే డిస్టెన్స్ D is equal to speed into time. దాని స్పీడ్ ఎంత అంటే 15 kilometers per hour downstream speed into time 7 hours. ఎందుకంటే ఇది 8 hours, దీనికంటే 1 hour లేట్ గా స్టార్ట్ అయింది. therefore 7 hours అంటే 105 kilometers కవర్ చేస్తుంది. 105 kilometers. this is Q2. సో ఇందా Q1 120 వచ్చింది, ఇప్పుడు Q2 105 వచ్చింది. therefore Q1 greater than Q2. So Q1 is very clear that Q1 is 120 kilometers and Q2 is 105 kilometers.
Therefore, Q1 greater than Q2. That is the answer. Q1 greater than Q2. That is the answer. So first option is the answer. Q1 greater than Q2. Next, 32. Three men ABC walk with their respective speeds 12 kilometers per hour, 8 kilometers per hour, and 6 kilometers per hour. C starts walking from point A at a certain time. B starts from the same point 1 minute later, and A starts from the same point 2 minutes later than B. సో అంటే ఇప్పుడు వాళ్ళ యొక్క రెస్పెక్టివ్ స్పీడ్స్ ఇచ్చేసాడు మనకి. 3 men ABC walk with their respective speeds of 12, 8, 6 kilometers per hour. C starts walking అట. ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారంటే ఆ పాయింట్ నుంచి C స్టార్ట్ చేశాడు. C with a speed of 6 kilometers per hour. 6 kilometers per hour speed తో స్టార్ట్ అయ్యాడు. C starts walking from point at a certain time. B starts the same point 1 minute later. ఒక 1 minute later B స్టార్ట్ అయ్యాడు. B with a speed of 8 kilometers per hour. B స్పీడ్ 8 ఇచ్చాడు. కానీ వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఏంటంటే 1 minute టైం డిఫరెన్స్ తో B స్టార్ట్ అయ్యాడు. అండ్ A స్టార్ట్స్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్ 2 minutes later than B. B కి 2 minutes తర్వాత ఎవరు స్టార్ట్ అయ్యారంటే A స్టార్ట్ అయ్యాడు విత్ స్పీడ్ ఆఫ్ 12 kilometers per hour. సో వెరీ క్లియర్ దట్ ఒక పాయింట్ నుంచి ముందు C స్టార్ట్ అయ్యాడు 6 kilometers per hour స్పీడ్ తో. 1 minute later B స్టార్ట్స్ విత్ 8 kilometers per hour. ఆఫ్టర్ B స్టార్ట్ అయిన తర్వాత 2 minutes later A స్టార్ట్స్ 12 kilometers per hour స్పీడ్ తో స్టార్ట్ అయ్యాడు. ఓకే, ఇప్పుడు Q1 ఏంటి, Q2 ఏంటి? వాట్ ఈస్ Q1? A meets B after what interval of time? A meets B after what interval of time? Q1 అడుగుతున్నాడు. A ఎంత టైం కి రీచ్ అవుతాడు? టైం అడుగుతున్నాడు. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ బై స్పీడ్. సో వీడికంటే వీడు 2 minutes ముందుగా బయలుదేరాడు. బి ఏ కంటే 2 minutes ముందుగా బయలుదేరాడు. ఆ 2 minutes లో వాడు ఎంత డిస్టెన్స్ వెళ్తాడంటే వాడి స్పీడ్ ఎంతండి? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. కాబట్టి స్పీడ్ ఎంతంటే 8 kilometers per hour స్పీడ్ తో వెళ్తున్నాడు. 2 minutes ముందుగా బయలుదేరాడు. 8 kilometers per hour స్పీడ్ తో 2 minutes ముందుగా బయలుదేరాడు. కాబట్టి ఆ 2 minutes లో 8 kilometers per hour స్పీడ్ తో ఎంత వెళ్తే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాడు అది. ఇప్పుడు రిలేటివ్ స్పీడ్, ఇఫ్ టూ బాడీస్ ఇద్దరు కూడా సేమ్ డైరెక్షన్ వెళ్తున్నాడు, ఇఫ్ టూ బాడీస్ ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, రిలేటివ్ స్పీడ్ ఇస్ డిఫరెన్స్ అంటే 4. ఇప్పుడు ఈ 4 దీంట్లో 8 లో ఇది 4 kilometers per hour, ఇది 8 kilometers per hour, 2 times 2 into 2 4 minutes. Therefore the time taken is 4 minutes. And Q1 A meets B after what interval of time అని అడుగుతున్నాడు? ఆఫ్టర్ 4 minutes. మరి Q2 చూస్తే Q2 ఏమడుగుతున్నాడు చూడండి. A meets C after what interval of time? సో ఎంత టైం తర్వాత C ని కలుస్తాడు. ఇది కూడా డిస్టెన్స్ బై స్పీడ్. కానీ వీడికంటే వీడు ఎంత ముందుగా బయలుదేరాడు అంటే 3 minutes ముందుగా బయలుదేరాడు. 3 minutes ముందుగా. కానీ వాడి స్పీడ్ ఎంత అంటే 6 kilometers per hour. అంటే వాడు 6 kilometers per hour స్పీడ్ తో 3 minutes ముందుగా బయలుదేరాడు. బై రిలేటివ్ స్పీడ్ వీళ్ళిద్దరికి రిలేటివ్ స్పీడ్ ఎంత అంటే 12 minus 6 get cancel 3 minutes. Therefore Q1 is 4 minutes, Q2 is 3 minutes. Therefore again Q1 greater than Q2. Q1 greater than Q2. This is the answer. Okay. Next one, 33. If 10 men and 15 women complete a piece of work in 8 days, while 12 men and 8 women can complete the same piece of work in 10 days. If a boy who is 50% less efficient than a man can do the work in 50 days. Boy 50 days 50% less efficient at a man kante. Boy who is 50% less efficient than a man, he will complete the work. Boy will complete the work in 50 days. Then man will complete the entire work in 25 days. బట్ ఆ రిలేషన్ ఇచ్చినాడు చూడండి, మెన్ ఉమెన్ డేస్. మెన్ కి ఉమెన్ కి రిలేషన్ కావాలి నాకు ఇక్కడ. 10 men 15 women can complete the piece of work in 8 days, and while 12 men and 8 women can complete the same piece of work in 10 days. మెన్ ఉమెన్ డేస్. 10 men 15 women 8 days లో కంప్లీట్ చేసే వర్క్ ని 12 men 8 women 10 days లో కంప్లీట్ చేస్తున్నాడు. ఇప్పుడు మెన్ కి ఉమెన్ కి రిలేషన్ కావాలంటే ఏం చేయాలంటే men into days మల్టిప్లై చేయండి. 10 8s are 80, 12 10s are 120. Men into days మల్టిప్లై చేయండి ఉమెన్ తో సంబంధం లేకుండా. men into days 80 120 డిఫరెన్స్, 120 80 డిఫరెన్స్, 40 men. 40 men is equal to, ఇప్పుడు ఉమెన్ ఇంటూ డేస్ ఇందాక మెన్, ఇప్పుడు ఇందాక ఉమెన్ వదిలేసాం, ఇప్పుడు మెన్ వదిలేయాలి. 15 8s 120, 8 10s are 80, ఇది 80 ఇది 120. ఇందాక డిఫరెన్స్ ఎంత వచ్చిందో ఇప్పుడు కూడా వచ్చింది. అంటే 40 men is equal to 40 women. Therefore 1 man is equal to 1 woman. 1 man is equal to 1 woman. రిలేషన్షిప్ బిట్వీన్, ఇప్పుడు మ్యాన్ ఉమెన్ బాయ్ చూస్తే బాయ్ 25 days లో చేస్తున్నాడు, సారీ బాయ్ 50 days లో చేస్తున్నాడు.
బాయ్ హూ ఈజ్ 50% లెస్ ఎఫిషియెంట్ దాన్ మ్యాన్ కంటే 50% లెస్ ఎఫిషియెంట్ ఉన్నాడు, 50 days లో చేస్తున్నాడు. అంటే మ్యాన్ 25 days, మ్యాన్ ఉమెన్ ఈక్వల్ ఎఫిషియన్సీ కాబట్టి 25 days. దేర్ ఫార్ వన్ మ్యాన్ ఎలోన్ 25 days, వన్ ఉమెన్ ఎలోన్ 25 days, బాయ్ ఎలోన్ 50 days. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? క్వాంటిటీ 1, టైం టేకెన్ బై 2 men, 4 women, 18 boys. 2, 4, 18. 2, 4, 18 వేయాలి. ఎస్. సో అంటే క్వాంటిటీ 1 చూస్తే మనం 2, 4, 18 అంటే 2 by 25 and 4 by 25 and 18 by 50. సో ఎల్సిఎం తీసుకుంటే ఇది 50 is the LCM, 25 25 25 కాబట్టి 6 6 2s are 12, 12 plus 18 అంటే 30 by 50, 30 by 50 అంటే 3/5 వరకు కంప్లీట్ అవుతుంది. ఓకే, సో ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారంటే రివర్స్ చేయాలి. 5/3, 5/3 అంటే 1 2/3 days, 1 2/3 days. దేర్ ఫార్ Q1 ఆన్సర్ ఎంతంటే 1 2/3. మరి Q2 చూస్తే Q2 క్వశ్చన్ ఏమడుగుతున్నాడు చూడండి. Q2 ఏమడుగుతున్నాడు అంటే టైం టేకెన్ బై 9 men, 3 women and 6 days. 9 3 6 9 3 6 9 3 6 అంటే 9 by 25 అండ్ 3 అంటే 3 women అంటే 3 by 25, 6 boys కాబట్టి 6 by 50. ఇప్పుడు వీటిలో ఎల్సిఎం తీస్తే 50 is the LCM, 50 25 25 కాబట్టి 2 times కాబట్టి 9 plus 2 12, 12 2s are 24, 24 plus 6 50, 30 by 50, 30 by 50 అంటే అగైన్ 3/5. సో Q1 ఎంత వచ్చిందో Q2 కూడా అంతే వచ్చింది. దేర్ ఫార్ Q1 is equal to Q2 is the answer. Therefore the answer is Q1 is equal to Q2. Q1 is equal to Q2 is the answer. Fifth option is the answer. ఈ క్వశ్చన్ ఇలా చేయాలి. ఓకే, నెక్స్ట్ 34. ఇస్ ఇట్ క్లియర్? సో రిలేషన్ ఇది చాలా ఫాస్ట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఈ మెథడాలజీ బాగుంటుంది చూడండి. men into days, 10 8s are 80, 12 10s are 120, difference is 40. 15 women into days, 15 8s, 10 8s, difference is 40 women, 40 men is equal to 40 women, 1 man is equal to 1 woman. This is the relationship between man and woman. Next one, 34. 34, stations P and Q are 516 kilometers apart. Train A leaves station P towards its destination station Q at 9:45 am with a constant speed of x kilometers per hour. Train B leaves station Q towards its destination station P half an hour later with a constant speed of 1.5 x kilometers per hour. Train A speed ఎంత ఉందో చూడండి, x kilometers per hour. Train B speed 1.5 అట. ఓకే, P and Q two stations, ఇది రాసేయండి. 2 stations 516 kilometers. Okay, this is P and this is Q. Train A speed చెప్తున్నాడు, train B speed చెప్తున్నాడు. రెండు opposite direction. Stations P and Q are 516 kilometers apart. Train A leaves station P towards its destination station Q at 9:45. ఇది 9:45 కి బయలుదేరి 9:45 with a speed of x kilometers per hour. Very good. With a constant speed of x kilometers per hour, train B leaves station Q towards its destination. B leaves station Q destination half an hour later. Half an hour later అంటే ఇది ఎన్ని బయలుదేరింది అంటే 10:15 బయలుదేరింది. With a speed of 1.5x. దీని స్పీడ్ కంటే దీని స్పీడ్ 1.5 times ఉంది. అంటే ఇది 2x స్పీడ్ అయితే ఇది 3x స్పీడ్. 3x 2x 2x 3x. Both the trains meet each other 12:55. రెండు ఎప్పుడు కలిసినట్టండి? 12:55. Both the trains meet at 12:55. 12:55 కి కలుసుకున్నాయి. సో ఇప్పుడు ఇది చూస్తే మనం సెకండ్ ట్రైన్ బి స్టార్ట్ అయ్యే టైంకి ఇది ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ జర్నీ చేస్తుంది. ఎంత జర్నీ చేస్తుందండి? 9:45 స్టార్ట్ అయింది. ఇది 10:15కి, అంటే దీనికంటే ముందుగా హాఫ్ అన్ అవర్ ముందు బయలుదేరింది. ఇది హాఫ్ అన్ అవర్లో దీని స్పీడ్ 2x kilometers కాబట్టి హాఫ్ అన్ అవర్లో x kilometers ట్రావెల్ చేస్తుందిగా. హాఫ్ అన్ అవర్లో x kilometers. ఎందుకంటే సెకండ్ ట్రైన్ కంటే ఫస్ట్ ట్రైన్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ స్టార్ట్ అయింది. దాని స్పీడ్ 2x, హాఫ్ అన్ అవర్లో x kilometers కవర్ చేస్తుంది. వెరీ గుడ్. ఇప్పుడు ఈ హాఫ్ అన్ అవర్ తీసేస్తే ఇంకా 10:15 ఉంది కదా, 10:15 తీసేద్దాం. రెండు 12:55 మీట్ అయినాయి కాబట్టి 10:15 అంటే ఇది స్టార్ట్ అయ్యే టైంకి ఇది ఆల్రెడీ x kilometers కవర్ చేస్తుంది. ఇప్పుడు ఆ రెండిట్లు ఎంత జర్నీ చేసినాయి అంటే 10:15 అంటే 2 hours 40 minutes రెండు జర్నీ చేసినాయి. 2 hours 40 minutes అంటే 2/3 hours. 2/3 hours అంటే 8/3 hours. ఓకే, ఆర్ యూ క్లియర్ దట్? ఇప్పుడు
టోటల్ డిస్టెన్స్ 516 కదా. ఇప్పుడు చూస్తే మీరు ఇది ఫస్ట్, ఇది స్టార్ట్ అవ్వకముందే ఇది ఆల్రెడీ ఫస్ట్ ట్రైన్ ఏ x కిలోమీటర్స్ కవర్ చేస్తుంది, ప్లస్ ఈ రెండింటి యొక్క రిలేటివ్ స్పీడ్ ఇది స్టార్ట్ అయిన తర్వాత నుంచి మాట్లాడితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కవర్ చేస్తుంది, అంటే 516 మైనస్ ఎక్స్ ఇది ఈ డిస్టెన్స్. ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి దీని స్పీడ్ 2x, దీని స్పీడ్ 3x, అంటే రెండు కలిపి 5x. 5x ఎన్ని అవర్స్ ట్రావెల్ చేస్తుంది అంటే 8/3 అవర్స్. 8/3 అవర్స్ ట్రావెల్ చేస్తుంది. దేర్ ఫర్ ఈజ్ ఈక్వల్ టు 516 కి ఈక్వల్ చేస్తే దెన్ యూ విల్ గెట్ ఎక్స్ వాల్యూ వస్తుంది. ఎక్స్ అంటే వాటిలో స్పీడ్స్ వచ్చేస్తాయి. దేర్ ఫర్ ఇక్కడ 3x, ఇది 40x, 8 5s are 40x, ఇది ఎల్సిఎం తీస్తే 3x 43x. 43x is equal to 516 into 3. Therefore 43 cancellation దీంట్లో 12 times. 43 10s 430, 430 plus 43 2s are 86, 430 plus 86 516. Therefore x is equal to 12 3s are 36 kilometers per hour. That is the speed. అంటే దీని స్పీడ్ ఏమో 72, దీని స్పీడ్ ఏమో 108. x is equal to 36 kilometers per hour వచ్చింది. You got it. ఇప్పుడు క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి దీంట్లో Q1 అండ్ Q2. వాటి యొక్క స్పీడ్స్ 72 కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ 108 కిలోమీటర్స్ పర్ అవర్, ఎందుకంటే x is equal to 36 కాబట్టి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ వాస్ ద రిలేటివ్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ బి విత్ రెస్పెక్ట్ టు ట్రైన్ ఏ ఇన్ మీటర్స్ పర్ సెకండ్? రిలేటివ్ స్పీడ్ అడుగుతున్నాడు. రిలేటివ్ స్పీడ్ అడిగితే మీటర్స్ పర్ సెకండ్ లో చెప్పాలి. రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నాయి, సేమ్ డైరెక్షన్ కాదు, ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ లో రిలేటివ్ స్పీడ్ 5x. ఎంతమా? 5x. 5x మీటర్స్ పర్ సెకండ్ లో కావాలంటున్నాడు. మీటర్స్ పర్ సెకండ్ లో మనం మాట్లాడితే 5x అండి రిలేటివ్ స్పీడ్, 2x 3x 5x, x is equal to 36 కాబట్టి 5x is equal to 180. 180 ఇది కిలోమీటర్స్ పర్ అవర్, మీటర్స్ పర్ సెకండ్ మార్చితే 5/18, 5/18 మార్చితే 18 దీంట్లో 10 times 50 meters per second. Therefore relative speed is 50 meters per second. That is Q1 వచ్చింది. ఇప్పుడు Q2 చూడండి. Q1 అయిపోయింది. what was the relative speed of the two trains అని మాట్లాడాడు. సో ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? had both the trains been moving in the same direction, in how much time in minutes would the train B have met train A? రెండు ఒకే డైరెక్షన్ లో వెళ్తే, if both the trains are moving in the same direction, అంటే B కూడా ఇక్కడే స్టార్ట్ అయితే, అంటే హాఫ్ అన్ అవర్ లేట్ గా స్టార్ట్ అయింది. ఇది 10:15 కి స్టార్ట్ అయింది, ఇది 9:45 స్టార్ట్ అయింది. ఈ హాఫ్ అన్ అవర్ లో ఇది 36 కిలోమీటర్స్ కవర్ చేస్తుందిగా. ఆర్ యూ క్లియర్ దట్? ట్రైన్ ఏ కంటే ట్రైన్ బి హాఫ్ అన్ అవర్ లేట్ గా స్టార్ట్ అయింది, రెండు ఒకే డైరెక్షన్ లో స్టార్ట్ అయితే, ఇప్పుడు బి కూడా ఇటువైపే స్టార్ట్ అయితే 10:45 కి, అక్కడ కాకుండా ఇక్కడ. దీని స్పీడ్ 2x, దీని స్పీడ్ 3x. ఆర్ యూ క్లియర్ దట్? అర్థమైందండి. సో దీనికంటే ఇది హాఫ్ అన్ అవర్ ముందు ట్రావెల్ చేస్తుంది, హాఫ్ అన్ అవర్ లో x కిలోమీటర్స్ కవర్ చేస్తుంది. ఇప్పుడు ఎంత టైంలో హ్యాడ్ బోత్ ద ట్రైన్స్ బీన్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఇన్ హౌ మచ్ టైం అని అడుగుతున్నాడు. ఇప్పుడు Q2 కట్టాలి మనం. Q2 అంటే టైం అడుగుతున్నాడు. Q2 ఓకే, టైం అడుగుతున్నాడు. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. అంటే ఇప్పుడు సెకండ్ ట్రైన్ స్టార్ట్ అయ్యే టైంకి ఇది ఆల్రెడీ x కిలోమీటర్స్ కవర్ చేస్తుంది, అంటే 36 కిలోమీటర్స్. 36 కిలోమీటర్స్ బై రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. రిలేటివ్ స్పీడ్ అంటే ఇది 3x, ఇది 2x, డిఫరెన్స్ x అంటే రిలేటివ్ స్పీడ్ 36 కిలోమీటర్స్ పర్ అవర్. 36 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో 36 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి 1 అవర్ టైం పడుతుంది. 1 అవర్ టైం మాత్రం మినిట్స్ లో మాట్లాడమంటున్నాడు. సో హౌ మచ్ హ్యాడ్ బోత్ ద ట్రైన్స్ బీవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఇన్ హౌ మచ్ టైమ్ ఇన్ మినిట్స్ మాట్లాడాడు. 1 అవర్ వచ్చింది. 1 అవర్ అంటే 60 minutes. Therefore Q2 is equal to 60 minutes. Q1 is equal to 50 meters per second. Q2 is equal to 60 minutes. Numerical value మాత్రమే కంపేర్ చేయాలి. Therefore Q1 less than Q2. That is the answer. Q1 less than Q1 is 50, Q2 is 60, Q1 less than Q2. That is the answer. Next 35. Q1 Q2 లెందీగా ఉన్నాయి ఇవి. ఓకే, నెక్స్ట్ వన్. ABC started a business with a total investment of 16,800 and B earned a profit of 1575. ABC started a business with a total investment of 16,800 and B earned a profit of ముగ్గురు యొక్క టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, B ప్రాఫిట్ ఉంది. ముగ్గురు యొక్క టోటల్ ఇన్వెస్ట్మెంట్ 16,800, B ప్రాఫిట్ ఈజ్ 1575. ఇప్పుడు Q1 చూడండి. Had B invested 2,400 more and C invested 2,400 less, B share of annual profit would have been 2,475. Then what was the annual profit earned by all of them? ABC total investment ఉంది మన దగ్గర. టోటల్ ఇన్వెస్ట్మెంట్ 16,800. అయితే B వాడు ఏదైతే ఇన్వెస్ట్ చేశాడో దానికంటే 2,400 ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడు. C ఏదైతే ఇన్వెస్ట్ చేశాడో దానికంటే 2,400 వీడేమో యాడ్ చేశాడు, వీడేమో లెస్ చేశాడు. అంటే టోటల్ ఇన్వెస్ట్మెంట్లో ఏమైనా చేంజ్ వస్తుందండి?
వీడి ఇన్వెస్ట్మెంట్ కి వీడు యాడ్ చేశాడు, వీడి ఇన్వెస్ట్మెంట్ నుంచి వీడు డిడక్ట్ చేశాడు. హ్యాడ్ బి ఇన్వెస్టెడ్ 2400 రూపీస్ మోర్, సి ఇన్వెస్టెడ్ 2400 లెస్, అది వాడు చెప్తున్నాడు. అయితే టోటల్ ఇన్వెస్ట్మెంట్ లో ఎటువంటి చేంజ్ లేదు. అంటే వీడు ఏదైతే ఇన్వెస్ట్ చేయాలో వాడు 2400, వీడు ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడు, వీడు తక్కువ ఇన్వెస్ట్ చేశాడు. హ్యాడ్ బి ఇన్వెస్టెడ్ 2400 మోర్ అండ్ సి ఇన్వెస్టెడ్ 2400 లెస్, బి షేర్ ఆఫ్ యాన్యువల్ ప్రాఫిట్ వుడ్ హ్యావ్ బీన్. అప్పుడు 2400 వాడి ఇన్వెస్ట్మెంట్ కంటే 2400 పెరగడం మూలంగా వాడి ప్రాఫిట్ ఎంత వచ్చిందట, 2475. ఇంతకుముందు ఎంత వచ్చిందని చెప్పాడు, 1575. 1575 వచ్చింది ఇంతకు ముందు ప్రాఫిట్ 1575 వచ్చింది. 1575 కాకుండా ఇప్పుడు ఎంత వచ్చింది అంటే 2475. డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఇస్ 900. ఇంతకు ముందు 1575 వచ్చింది, ఇప్పుడు 2400 ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం వల్ల 2475 వచ్చింది. డిఫరెన్స్ 900 ఎక్కువ వచ్చింది. అంటే 2400 ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల 900 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. మరి అదే 16,800 ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్ ఎంత? ఆర్ యూ క్లియర్ దట్? 1575 బి ప్రాఫిట్ 1575 కాకుండా 2475 అంటే 900 పెరిగింది. 900 ఎందుకు పెరిగిందంటే వాడి ఇన్వెస్ట్మెంట్ 2400 పెరగడం వల్ల. అంటే 2400 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ కి 900 రూపీస్ ప్రాఫిట్ అయితే టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అయితే టోటల్ ప్రాఫిట్ ఎంత? అదే క్వశ్చన్ అడిగింది. వాట్ వాజ్ ద టోటల్ ప్రాఫిట్? ఇది 7 టైమ్స్ ఉంది. ఇది 24 7s are 168, 9 7s are 63, 6300. This is Q1. Yes. Next, Q2. A invested 6600 and C invested అని ఉండాలి. ఇక్కడ C పళ్ళ. C invested 6000, A invested 6600. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చూస్తే A 6600 అట, B చెప్పల, C ఇన్వెస్టెడ్ 6000 అట. ఈ రెండు కలిపితే 12600. మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఎంత? 16,800. అంటే ఇంకెంత ఉంది? 12,600 తీసేస్తే దాంట్లోంచి 4000. అంటే బి ఇన్వెస్ట్మెంట్ 4200. అది వాడు చెప్తున్నాడు. దెన్ వాట్ వాజ్ ద యాన్యువల్ ప్రాఫిట్ ఎర్న్డ్ బై ఆల్ ఆఫ్ దెమ్? ఇప్పుడు ప్రాఫిట్ ఎంత అని అడుగుతున్నాడు. మరి బి ఎంత ఇన్వెస్ట్ చేశాడండి? బి ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 4200 ఇన్వెస్ట్ చేశాడు. వాడికి ప్రాఫిట్ ఎంత వచ్చింది చెప్పాడు. బి ప్రాఫిట్ 1575 అని చెప్పేశాడు ఫస్ట్. ఓకే. దెన్ ఇప్పుడు టోటల్ ముగ్గురు కలిపి 16,800 ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ప్రాఫిట్ ఎంత? ఇది ఎన్ని టైమ్స్ ఉందో చూడండి. 42కి 168 4 టైమ్స్. ఇది కూడా 4 టైమ్స్ ఉండాలి. 1500 4s are 6 and 6000, 75 4s are 300, therefore 6300. This is Q2. This is Q2. Therefore Q1 ఎంత వచ్చిందో Q2 కూడా అంతే వచ్చింది. Therefore Q1 is equal to Q2. That is the answer. ఇక్కడ B ఇన్వెస్ట్మెంట్ 4200 కి 1575 ప్రాఫిట్ వచ్చింది. వాడికి టోటల్ ఇన్వెస్ట్మెంట్ కి ఎంత? Therefore answer is fifth option. Q1 is equal to Q2. ఇక్కడికి Q1 Q2 కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ 36 అనాలిసిస్. టేబుల్ ఇచ్చాడండి. టేబుల్ ఒకసారి చూడండి. స్టడీ ద టేబుల్ టు ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్. డేటా రిగార్డింగ్ పెన్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై అండ్ ఎక్స్పోర్టెడ్ బై ద కంపెనీస్ ఏబిసి త్రూఅవుట్ ది ఇయర్స్. ఏబి మాత్రమే కనిపిస్తున్నాయి, బిసి కూడా ఉంది. ఏబిసి అంటున్నాడు. ఎస్, మ్యానుఫ్యాక్చర్డ్ అండ్ exported. Very good. So 2000, 2001, 2002, 2003 లేదు, 2004. 4 consecutive years. Okay, good. Manufactured and exported by 3 different companies ABC, 4 consecutive years. Of course ఇక్కడ 2003 కాకుండా 2000. Number of manufactured pens and exported given in hundreds. Data related to given years only. 100 in number అని చెప్తున్నాడు. First question. What is the respective ratio between the number of pens manufactured by company C in all the given years and B in all the given years? C, B ratio అడుగుతున్నాడు. C manufactured 600, 600, 1200, 800, 2080, 2080, 2780, 2860, 2860 total. అలాగే నెక్స్ట్ B all the years 840, 860, 1700, ఇది ఒక 1600, 17, 16, 3300. 0 గెట్ క్యాన్సిల్. రేషియో కావాలి ఇప్పుడు మనకి 330. 330 అంటే మనకి ఇక్కడ 11 క్యాన్సిల్ అవుతున్నట్టుంది. ఈ నెంబర్లో 11 క్యాన్సిల్ అవుతుంది, దాంట్లో కూడా 11 క్యాన్సిలేషన్ 30 టైమ్స్. 11 క్యాన్సిలేషన్ ఇక్కడ 22లో 2, 66లో 6. Therefore 13:15. 13:15. That is the answer. 13:15. Second option is the answer. Next 37.
Number of pens exported by company B decreased by what percent from 2000 to 2004? Exported B. B exported 2000 to 2004. 294, 164. 294 అలా 164 అయింది, 130 reduced. 130 on 294 into 100. ఇది మనం చెప్పాలి ఇప్పుడు. ఓకే, క్యాన్సిలేషన్ 2 క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 65 టైమ్స్ 2 క్యాన్సిలేషన్ 147 టైమ్స్ 147. 6500 by 147. ఫస్ట్ 4 టైమ్స్ పోతుంది, 4 టైమ్స్ పోతే 153 తక్కువ ఉంది కాబట్టి 600 కి 12 తక్కువ ఉండాలి. 588 12 అంటే 62 మిగులుతుంది అక్కడ. 620, 620లో మళ్ళీ 4 టైమ్స్ పోతుంది. 588 ఇప్పుడు ఇంకా 32 మిగులుతుంది. 32 320 పాయింట్ పెట్టుకుంటే 320లో ఎన్నిసార్లు పోతుంది? 44 మీద ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. 44 పాయింట్ మీద ఒకటే ఉంది ఆన్సర్. Therefore 42%, 42, 42, 42, 44 మీద ఒకటే ఉంది. Therefore the answer is 44.22%. That is the answer. Okay, next one. 38. In the year 1999 and a previous year, the total number of pens manufactured by all the given companies together was 90% of the total number of pens manufactured by all the given companies together in the 2000. 2000 లో ఏదైతే ఉందో దానికి ప్రీవియస్ ఇయర్ 1999 మాట్లాడితే 90% అట. ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసిన దాంట్లో అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసింది ఎంత పర్సెంట్? 90%. What was the total number of exported in the year 1999 in all the given companies together if it constituted 1/18 of the total number of manufactured pens? Okay, సో ఇప్పుడు మనం 2000 లో మ్యానుఫ్యాక్చర్డ్ 850, 840, 600, 1440 plus 850, 850 plus 1440. Okay, therefore 90, 2290, 2290. Therefore 2290 లో 90%, 2290 లో 90% అంటే 229 into 9. బట్ ఇది నెంబర్ 100 in నెంబర్ అన్నాడు కదా, 100 in నెంబర్ అన్నాడు, 100 in నెంబర్ అన్నాడు కాబట్టి 9 ఇంటూ ఎక్స్పోర్టెడ్ 1/18 చెప్తున్నాడు. 100 in నెంబర్ అన్నాడు కాబట్టి బై ఇంటూ 100 రాసుకోవచ్చు. ఓకే, ఇంటూ 100. ఈ 9 క్యాన్సిలేషన్ 2 టైమ్స్, ఈ 2 దీంట్లో క్యాన్సిలేషన్. ఓకే, అంటే 22900 by 2 అంటే ఎంత వస్తుందంటే 14500. therefore the answer is 11. 22 కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే 11450. therefore this is the answer. ఫస్ట్ ఆప్షన్ is the answer. ఒకసారి చెప్పండి. టోటల్ చూస్తే మనకి ఎంత వచ్చిందంటే మనకి టోటల్ 2290, 2290 దీంట్లో ఇంకొక 2 జీరోలు ఉంటాయి ఇంటూ పర్సంటేజ్ 90%, 90/100. ఇక్కడ 2 zeros గెట్ క్యాన్సిల్. దెన్ దీంట్లో 1/18, 1/18 అంటే 18 దీంట్లో 5 టైమ్స్. ఇప్పుడు ఇది మల్టిప్లై చేస్తే దెన్ యూ విల్ గెట్ ద ఆన్సర్. మల్టిప్లై చేస్తే 0, 5 9s are 45, 4, 22 5s are 110 plus 4 114. That is the answer. ఇది మనం చేయాల్సింది డైరెక్ట్ గా. నెక్స్ట్ వన్ 39. 39. What percentage of the number of pens manufactured by company B in the year 2000 was were exported? What percentage of the number of pens manufactured by company B 2000 were exported? 2000 లో exported 294 and 294 on 840 into 100. ఇది కావాలంటున్నాడు వాడు. 0 గెట్ క్యాన్సిల్. 6 క్యాన్సిలేషన్ ఇక్కడ 649 టైమ్స్, 6 క్యాన్సిలేషన్ 14 టైమ్స్, 7 క్యాన్సిలేషన్ 7 టైమ్స్, ఇక్కడ 2 టైమ్స్. therefore 70/2, 70/2 అంటే 35%. therefore the answer is 35%. Fourth option. Next 40. What is the average number of pens that were manufactured by company A in all the given years together? What is the average number of pens that were manufactured by A on all the given years together? Average అడుగుతున్నాడు. మొత్తం టోటల్ చేస్తాం by 850, 700, 1550 plus 1690, 1690. therefore యాడ్ చేస్తే 40, 12, 3 by 4 చేస్తే యావరేజ్ 810,
00 100 in number అన్నాడు కాబట్టి therefore 8100 fourth option is the answer. Next, individual questions, single items. Question number 41. Question number 41, a boat takes 640 minutes. 640 minutes అంటే 10 hours 40 minutes. 10 hours 40 minutes. 10 2 by 3 hours. 10 2 by 3 hours. 6 hours 40 minutes. Sorry, 10 hours 40 minutes. 640 minutes. By 60 వేస్తే సరిపోతుంది. To travel from point A to B, then come back to point A. The distance between 2 points A and B is 60 kilometers. If the respective ratio between the speed of the boat in still water and speed of the water current is 4:1. M S 4:1 ratio అంటున్నాడు. అంటే M plus S ఏమో 5S అవుతుంది, M minus S ఏమో 3S అవుతుంది. What is the speed of the downstream? 60 kilometers అంటున్నాడు. 60 by downstream అయితేనేమో 5S and 60 by upstream అయితేనేమో 3S is equal to 10 hours 10 2 by 3. 10 2 by 3, 10 hours and 40 minutes, 10 2 by 3 hours. If 5 cancellation దీంట్లో 12 times, a 3 cancellation 20 times, and ఇప్పుడు రెండు యాడ్ చేస్తే 32 by S is equal to 32 by 3. Therefore, S is equal to 3. S is equal to 3. What is the speed of the downstream speed of the boat? And downstream speed of the boat అంటే 5S. 5S is equal to 15 kilometers per hour. Therefore, the answer is 5S is 15, second option. Next, 42. ABC invested in a business and the shares of their investment in the respective ratio of 1 by 3:2. 1 by 3:2. So, what ఏం చెప్పాడు చూడండి, 1 by 3:2. Next, 2 by 3:2. 1 by 8. See, మూడిటిని కూడా మనం ABC ఇన్వెస్ట్మెంట్స్ చూస్తే ఆ మూడిటిని 8తో మల్టిప్లై చేద్దాం. 3 8 సార్ 24తో మల్టిప్లై చేద్దాం. 24తో మల్టిప్లై చేస్తే 1 by 3 into 24, 8. And 24తో మల్టిప్లై చేస్తే 8, 8 2s are 16 and 8 3 times. Therefore, ఇది after 6 months from the start of the business, A withdraw half of the capital. 6 months తర్వాత half of the capital A withdraw చేస్తాడట. 8, that is for first 6 months, 4 half of the capital withdraw చేస్తే 4 for another 6 months. వీళ్ళు సేమ్ అదే ఫస్ట్ 6 months కి అదే ఇన్వెస్ట్మెంట్, సెకండ్ 6 months కి అదే ఇన్వెస్ట్మెంట్. ఫస్ట్ 6 months సెకండ్ 6 months అదే ఇన్వెస్ట్మెంట్. 6 గెట్ క్యాన్సిల్ వీళ్ళిద్దరు. దెన్ ఇప్పుడు టోటల్ చూస్తే ఇది 12:32:6. 2 cancellation 6:16:3. This is the ratio of their profits at the end of the 1 year. Okay. If at the end of the 1 year profit recorded was 17,500, how much B share అంటున్నాడు. B share అంటే 16 parts. 16 by 22 plus 3, 25 into 17500. 25 7 times 700. 16 sevens are 112. 11200. Therefore, 11,200. That is the total profit. How much B share of profit? 11,200. B share of profit. Next, 43. 43. When a certain sum of money invested for 12 years at 12% per annum, simple interest. 12 years 12% అంటే 144% simple interest. It amounts to 36,600. For how many years should the same sum of money be invested to earn the same amount of interest at the rate of 9.6 simple interest? So 12% చొప్పున 12 years ఇన్వెస్ట్ చేసింది, 12 12s are 144% వస్తుంది ఇంట్రెస్ట్. అంతే ఇంట్రెస్ట్ రావాలంటే ఇప్పుడు 9.6% చొప్పున ఎంత టైం పీరియడ్ కావాలి అని అడుగుతున్నాడు. ఓకే, ఫర్ హౌ మెనీ ఇయర్స్ టైం పీరియడ్ అడుగుతున్నాడు. టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పాయింట్ చేస్తే పైన 0 వస్తుంది. 1440 by 96. 48 cancellation 2 times, 48 30 times. 30 by 2, 15 years. Therefore, the answer is 15 years. First option is the answer. సో అక్కడ 36,600తో ఎటువంటి సంబంధం లేదు మనకి ఆ అమౌంట్తో. సో 12% per annum చెప్పిన 12 yearsలో 144% రావాలి. ఇప్పుడు అంతే ఇంట్రెస్ట్ రావాలంటే 9.6 సేమ్ సమ్ ఆఫ్ మనీ మీద 9.6% చెప్పినంటే డివైడ్ చేస్తే సరిపోతుంది. 15 years. Next, 44. A dealer offers 24% discount on the market price of a certain item and thereby makes a loss of 5%. 24% discount ఇచ్చాడట. 24% discount ఇచ్చాడంటే 76% of the market price. 76% of the market price కమ్మినప్పుడు వాడికి లాస్ ఎంత వచ్చిందంటే 5%. అంటే 95% of the cost price. 76% of the market price is nothing but 95%, 7,500. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాడు, how much discount should he offer on the market price so as to make a profit of 15% on the item?
అదే ఐటమ్ మీద ఇప్పుడు 15% కాస్ట్ ప్రైస్ కమ్మాలి, అప్పుడు మార్కెట్ ప్రైస్ మీద ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి అని అడుగుతున్నాడు. 24% డిస్కౌంట్ ఇస్తే 5% లాస్ వచ్చింది. అదే నాకు 15% ఇక్కడ కాస్ట్ ప్రైస్ క్యాన్సిల్, ఇక్కడ 19 క్యాన్సిలేషన్, 19 4 టైమ్స్, 19 5 టైమ్స్, ఈ 5 దీంట్లో 23 టైమ్స్. 32% మార్కెట్ ప్రైస్ కమ్మాలంటే డిస్కౌంట్ ఎంత ఇవ్వాలంటే 8% డిస్కౌంట్, దట్ షుడ్ బి 11 అంటే 120/11. C is 20% more efficient than B, 5:6. ఇది ఎఫిషియెంట్ అంటే టైం రేషియో ఎలా ఉంటుందంటే 6:5, 6:5. అంటే వీడు 6x డేస్ అయితే వీడు 5x డేస్, కానీ వీళ్ళిద్దరు B and C టుగెదర్ 10/11. 10/11 అంటే 120/11 డేస్. ఇద్దరు కలిపినప్పుడు AB/A+B ఫార్ములా. Therefore 6x into 5 3 days అంటే 40/3 అంటే 3/40, 3/40 ప్లస్ అంటే 40/3 డేస్, 40/3 అంటే 1 డే వర్క్ ఈజ్ ఈక్వల్ టు 3/40. C అలోన్ 1/20. ఇప్పుడు ABC మొత్తం వచ్చేస్తుంది, 8 days లో కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ 46. At present, Ali is 14 years elder to Kai and Eddie is 10 years elder to Kai. 10 years elder to Kai. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 14 చెప్తున్నాడు. అండ్ Eddie is 10 years elder to Kai. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 10 years. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 10 years. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ at present Ali is 14 years elder to Kai, Eddie is 10 years elder to Kai. అంటే వీళ్ళిద్దరి మధ్య 8:7. 8:7 అంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 4 కాబట్టి 1 part 4 అంటే వీడు 32, వీడు 28. బట్ వాట్ వాస్ Kai says 6 years బ్యాక్. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 10 కాబట్టి Kai ఏజ్ ఎంత అవుతుందంటే Kai ఏజ్ 18, కానీ ఎన్ని ఇయర్స్ ఎగో అడిగాడు, 6 years బ్యాక్. 6 years బ్యాక్ అంటే 12. Therefore Kai was 12 years 6 years back. 6 years back 12 years. Okay, next one. 47. 47. A man pays 20% of his monthly salary as tax. Out of the remaining amount he gives 1/4. 100% salary, 20% tax కట్టాడు, రిమైనింగ్ 80. 80లో 1/4, 80లో 1/4 అంటే 20 పోతే ఇంకా 60 and keeps 10,000 as petty cash. దాంట్లో 10,000, 60లో 10,000 తీస్తాడు. The rest he invested in LIC and fixed deposit in the respective ratio of 3:5. LIC fixed deposit, LIC and FD fixed deposit 3:5 ratio. Okay, and he invested 14,250 and 3 parts 14,250 in LIC. Total 8 parts ఎంత చూద్దాం, 8 parts ఎంత. ఈ 3 క్యాన్సిలేషన్ దీంట్లో 4 times 12, 22, 7 times 4,750. ఓకే, 5,000 అయి ఉంటే ఇది 5,000 into 8 అయితే కనుక 40,000. 40,000కి 250 లెస్ ఉంది ఇక్కడ, 250 అంటే 2,000 అంటే 38,000. Therefore 4,750 into 8 అంటే 38,000. ఈ 38,000 కి మనం ఈ పెట్టి క్యాష్ 38,000 కి 10,000 కూడా కలిపితే 48,000. ఇక్కడ ఫస్ట్ మనం ఎంత పర్సెంట్ అన్నాం, టోటల్ 100%, 20% తీస్తే 80, 80లో 1/4 20 అంటే అక్కడికి 40% పోతే ఇంకా 60%. ఈ 10,000 కలిపితే వచ్చేది 60%. అంటే 60% ఆఫ్ హిస్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు 38 ప్లస్ 10,000, దట్ ఈస్ 48,000. అయితే ఇప్పుడు వాడికి ట్యాక్స్ ఎంత పే చేశాడు, ట్యాక్స్ అంటే 20% పే చేశాడు. ఇది డివైడెడ్ బై 3 అయింది, ఇది కూడా డివైడెడ్ బై 3 అవుతుంది. 16,000 ట్యాక్స్ పే చేశాడు. Therefore the answer is 16,000, second option. 48. The area of the rectangle is equal to the area of a square whose diagonal is 8√10 meters. If the difference between the length and breadth of a rectangle is 4 meters, what is the perimeter of the rectangle? Yes, area of the rectangle is equal to area of a square whose diagonal is 8√5. diagonal ఇచ్చాడు, diagonal అంటే √2a. √2a is equal to 8√2 into √5. √5. సో √2 క్యాన్సిల్ చేస్తే √10 కదా, √10 ని √5 into √2 రాస్తే a is equal to 8√5. ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అంటే a square is equal to 48 square, 64 5s, 8√5 whole square, 64 5s 320 square meters, that is the area. Area of the rectangle కూడా L into B is equal to 320. బట్ ద లెంత్ బ్రెత్ డిఫరెన్స్ చెప్తున్నాడు అంటే L is equal to 20 అయి ఉండాలి, B is equal to 16 అయి ఉండాలి. 20 16 320 సరిపోయింది. Therefore perimeter of the rectangle అడుగుతున్నాడు 2 of L plus B. Perimeter of the rectangle 2 of L plus B. L plus B అంటే 36 2s are 72. Therefore 72 meters, that is the perimeter of the rectangle.
Third option is the answer. Next, 49. In a 120 liters of mixture of milk and water, the percentage of water is only 30%. The milkman gave 40 liters of this mixture to a customer. 120 లో 40 తీసేస్తే 80, 80 లో 30%, 80 లో 30% అంటే మిల్క్ వాటర్ చూడొచ్చు మనం, మిల్క్ అండ్ వాటర్ మొత్తం 120 అండి. 120 లో 40 లీటర్స్ ఇచ్చేసాడు వాడు. 80 లో 30% అంటే 24 అంటే మిల్క్ 56 లీటర్స్. ఇప్పుడు ఏమంటున్నాడు, 12 liters of and then added 12 liters of pure milk, 12 liters of pure milk and 8 liters of pure water is added. యాడ్ చేస్తే ఇదేమో 68 liters అయింది, ఇదేమో 32 liters అయింది. Are you clear that? 68, 32. Then what is the respective ratio of milk and water in the, sir, respective ratio అడుగుతున్నాడు 17:8. Therefore 4 cancellation. 17:8, third option is the answer. Next, a bag contains 5 white balls 5 and red balls 5 and green balls 6. If 2 balls are picked at random, what is the probability that at least 1 ball is green? 2 balls పిక్ చేస్తే కనీసం ఒకటైనా గ్రీన్ అవ్వాలంటున్నాడు. కనీసం ఒకటైనా గ్రీన్ అవ్వాలంటే నేనేం చేస్తానంటే టోటల్ ప్రాబబిలిటీలోంచి 1 లోంచి సార్ నాకు గ్రీన్ రానటువంటి నన్ ఆఫ్ ద బాల్స్ ఈజ్ గ్రీన్, 2 balls డ్రా చేస్తే 2 కూడా గ్రీన్ అవ్వనటువంటి పాసిబిలిటీస్ నేను సబ్ట్రాక్ట్ చేస్తే అట్లీస్ట్ 1 ఆఫ్ దెమ్ ఈజ్ గ్రీన్ వచ్చేస్తుంది. అంటే 1 మైనస్ గ్రీన్ అక్కర్లా, నన్ ఆఫ్ దెమ్ ఈజ్ గ్రీన్ 2 balls లో, అంటే ఇవే మాత్రమే రావాలి. అంటే 10c2 by 16c2. ఓకే, therefore 1 minus 10c2. 10 nines 90 by 2 45, 45 by 16 15s 240 by 2 120. Therefore 1 minus 45, 120 నుంచి 45 తీస్తే 75 by 120. సో ఇక్కడ 15 cancellation 5 times 8 times. Therefore 58 is the probability. Fifth option. Question number 51, number series. Number series చూద్దాం. 17, 19, 23, 31, question mark 79. ఇక్కడ డిఫరెన్స్ 2, ఇక్కడ డిఫరెన్స్ 4, ఇక్కడ డిఫరెన్స్ 8, అంటే ఇక్కడ డిఫరెన్స్ 16 ఉండాలి, ఇక్కడ డిఫరెన్స్ 32 అయి ఉండాలి. ఇక్కడ 16 యాడ్ చేస్తే 47, 47 కి 32 యాడ్ చేస్తే 79 సరిపోయింది. దేర్ ఫోర్ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఏముండాలంటే 47, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. 52, 15, 18, 28, 45, 69, question mark. Difference 3, difference 10, difference చూస్తే ఇక్కడ 28, 45 అంటే 17, difference 24. ఈ డిఫరెన్స్ చూడాలి మనం. ఈ డిఫరెన్స్ అగైన్ ఇంకొక డిఫరెన్స్ చూస్తే 7, 7, 7, ఇక్కడ కూడా 7 డిఫరెన్స్ వస్తే 31, 31 అంటే 69 ప్లస్ 31 100. క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో 100 ఉండాలి. therefore థర్డ్ ఆప్షన్ ఇస్ ద 100. థర్డ్ ఆప్షన్ ఇస్ 100, 100 ఇస్ ద ఆన్సర్. 53, 53 చూస్తే ఇంటూ హాఫ్ జరుగుతున్నట్టుంది ఇక్కడ. ఇంటూ హాఫ్, ఇంటూ హాఫ్, ఇంటూ 1, ఇంటూ 1.5, ఇంటూ 2 జరగాలి ఇప్పుడు. ఇంటూ హాఫ్, ఇంటూ 1, ఇంటూ 1.5, ఇంటూ 2 జరిగితే 21 ఉండాలి అక్కడ. 21 ఫిఫ్త్ ఆప్షన్, ఎస్. ఇంటూ 2 ఉండాలి. ఇంటూ నెక్స్ట్ 2.5 సరిపోవాలి చూడాలి. అంటే 21 అయితే 21 2s are 42, 42 10.5. యా సరిపోయింది. Therefore the answer is 21, fifth option. Instead of question mark 21 should be there. Next 54. 54 చూస్తే 7, 16, 43, 88, question mark 151. Difference 9, difference 27, yes 27, difference 45, 43, 45, difference. సో ఈ 9 యొక్క కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ లా కనిపిస్తున్నాయి ఇక్కడ నాకు. 9 1s, 9 3s, 9 5s, 9 7s, 63 ఉండాలి డిఫరెన్స్. 9 7s తర్వాత 9 9s are 81. 88 ప్లస్ 63 చూస్తే మనకి
151 ఉండాలి. ఆ క్వశ్చన్ సరిగ్గా డిటిపి మిస్టేక్ ఉంది. 7, 16, 43, 88, 151 క్వశ్చన్ మార్క్ లాస్ట్ లో ఉండాలి. సో ఓకే, ఇక్కడ డిఫరెన్స్ 9, డిఫరెన్స్ 27, డిఫరెన్స్ 45, డిఫరెన్స్ 63, ఎస్ 14, 22, 37, 61 క్వశ్చన్ మార్క్. ఈ డిఫరెన్స్ 3, ఈ డిఫరెన్స్ 8, ఈ డిఫరెన్స్ 15, ఈ డిఫరెన్స్ 24, ఈ డిఫరెన్స్. సో ఇది చూస్తే 2 స్క్వేర్ మైనస్ 1 లా 2 స్క్వేర్ మైనస్ 1, 3 స్క్వేర్ మైనస్ 1, 4 స్క్వేర్ మైనస్ 1, 5 స్క్వేర్ మైనస్ 1 అంటే ఉండాలి. 35 అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో 96 ఉండాలి. Therefore క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో 96 ఉండాలి. ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ద ఆన్సర్ ఇస్ ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్ 56 ఇన్ఈక్వాలిటీస్. 235 70 70 17 వచ్చేటంటే 7/2 3.5 and 10/2 5. సో y చూస్తే 20 24 5 4 5 అంటే 4 అంటేనేమో 2 వస్తుంది, 2.5. Therefore x greater than y. Therefore the answer is x greater than y by 3, 5/3, 9/3. Yes, exactly. ఇప్పుడు చూస్తే ఈ 1.66 ఈ రెండింటికి మధ్యలో ఉన్నట్టుంది. Therefore the relationship between x and y cannot be established. Therefore fourth option is the answer. 6, 21/3 into 7. y is equal to 335 105, 105 కి 22 రావాలి సార్. 15 sevens. 7/3, 7/3 అంటే 2.333, 7/3, 15/3 అంటే 5. Therefore ఈ రెండు వాల్యూస్ కూడా ఈ మధ్యలో ఉన్నాయి. Therefore relationship between cannot be established between x and y. Next 2 9s are 18, 9 రావాలంటే 6 and 3, 6 and 3 అంటే -1.5 -3. y is equal to 6 12s are 72, 72 అంటే 8 9s 6, 8/6 తీసుకుంటే 4/3, 4/3 అంటే that is 1.333, 9/6 తీసుకుంటే 1.5 -1.5. ఇప్పుడు -1.333 -1.5 అంటే ఇప్పుడు x less than or equal to y. X less than or equal to y. That is first option is the answer. 61 analysis. Analysis. Refer to the graph and answer the given questions. Data related to the number of watches in lakhs exported by two countries M and N during 6 given years. Numbers చాలా క్లియర్ గా ఉంది. 2004 to 2009 during 6 years M and N different companies, two different companies. Data related to the number of watches in lakhs exported by two countries. Okay. First question, number of watches exported by country M decreases by what percent from 2006 to 2008? M అడుగుతున్నాడు. M decreases by 6 to 8. M చూడండి, M 6 లో 550 and 8 లో M 340, 550 అలా 340. 210 decreases. Yes, 210 decreases. 210 by 550 into 100. Therefore 50 cancellation ఇక్కడ 2 times, ఇక్కడ 11 times. 420 by 11, 420 by 11 అంటే 3 times, 33, 33 పోతే అక్కడ 990, 8 times, 38 by 11%. Therefore the answer is 38 by 11. 38 by 11 third option. 62. What is the sum of the average number of watches exported by country M 2005 2006 together? Average number of watches exported by 7 and 8 together N. M ఏమో 5 and 6, N ఏమో 7 and 8. M N. M అంటే rhombus 6 and 5 and 6. 5 and 6 M. 460, 550. 1010. 1010. ఇది 78. 78 కావాలి N. 78 అంటే that is 310, 470. 780. 780. 780 అంటే 1790 by 2 average అంటే. Therefore 895.
Therefore, the answer is 895, second option. 63. What is the respective ratio between the total number of watches exported by countries M and N together in 2005, 2006? 2005, 2006. 2005, 2006, 460, 260, 720, and 370, 550. 920. Therefore, 0 cancel cheste 18, 23. 18:23 is the ratio. First option. 64. 64 chuste, if the number of watches exported by countries M and N decreased by 20%, 15% respectively from 2009 to 2010. So what is the number of watches exported by countries M and N decrease అయిందని చెప్తున్నాడు. 2009 చూద్దాం. 2009 M ఎంత ఉందంటే 560, 560, N ఎంత ఉందంటే 320. Decreases by M and N decrease 20%. ఇది 20% decrease అయితే 112. ఇది 15% decrease అయితే 48. 48 తీసేస్తే ఇది 20, 272. ఎస్ యా. ఇది తీసేస్తే 60 లోంచి ఇది 48, 448. 448 రెండు కలిపాలి ఇప్పుడు 272 కలిపితే 0, ఎస్ 12, 720. Therefore, the answer is 720, first option. Next, last question. 65. Number of watches exported by country M in 2007 is what percentage of the total number of watches exported by country M and N together in 2004? M in 2007. M in 2007, 440. 440 is what percentage of 2007 అయిపోయింది. 2004 both the country. 380, 260, 400 plus 240, 640. 640 into 100. Therefore, 0 get cancelled. ఇక్కడ 11 times, 4 ఇక్కడ 16 times. 4 cancellation ఇక్కడ 25 times, ఇక్కడ 4 times. 1125 is 275, 275 by 4. 275 by 4 అంటే 4 6 times, 6 4s are 24, 35 8 times, 0.75. Therefore, 68.75%. 68 3 by 4. Second option is the answer. Thank you. Thank you very much.